అక్టోబర్ 7న జరిగింది ఇజ్రాయెల్ మీద దాడి. ఆ దాడిలో నష్టపోయింది ఇజ్రాయెల్. 1200 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ వాళ్ళ ప్రజలు బందీలుగానే ఉన్నారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 7 నెలలుగా బందీలుగా చిత్రహింసలు అనుభవిస్తుంటే, వాళ్ళ మీద అత్యాచారాలు చేసి ఆ వీడియోలను కూడా రిలీజ్ చేస్తుంటే, శవాల మీద కూడా అత్యాచారాలు చేసిన దృశ్యాలను చూపెడుతుంటే, దాని మీద నోరు మెదపనటువంటి వాళ్ళు ఆల్ ఐసాన్ రఫా అన్నటువంటిది ట్రోల్ చేస్తున్న నేపథ్యంలో, అందులో ఏదైతే మన సమంతాల దగ్గర నుంచి వీళ్ళందరూ ఉన్న దశలో ఓవరాల్గా ఈ వ్యవహారం మీదన నోరు మెదపనటువంటి నటులు అంటూ వాళ్ళని అభినందిస్తూ రైటిస్టులు హైలైట్ చేస్తున్నారు. రామ్ చరణ్, చిరంజీవి, కత్రినా కైఫ్, అక్షయ్ కుమార్, రణదీప్ హుడా, విక్కీ కౌశల్, జూనియర్ ఎన్టీఆర్, అమితాబ్ బచ్చన్, ప్రభాస్, ఐశ్వర్య రాయ్ ఈ 10 మంది కూడా ఇలాంటి దిక్కుమాలిన క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేయలేదని వీళ్ళని అభినందిస్తున్నారు.